మనం ఈరోజు వచన విభాగం నుంచి నేర్చుకునే పాఠ్యాంశం యుగాంతం అనే పాఠ్యాంశం. మనకు వచన విభాగంలో 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఎంకన్న మామిడి కొండ అనే పాఠ్యాంశం అయిపోయింది. ఈరోజు యుగాంతం అనే పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాము. ఇంకోటి మా ఊరు పోయిందనే పాఠ్యాంశం ఒకటి మిగిలిపోయి ఉంటుంది. ఈ యుగాంతం అనే పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూసుకుంటే, ఈ యుగాంతం అనే పాఠ్యాంశం యొక్క కవికర్త ఎవరయ్యా, పాఠ్యాంశం యొక్క కర్త ఎవరయ్యా అంటే నెల్లూరి కేశవస్వామి. ఈ నెల్లూరి కేశవస్వామి 1920 ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో పుట్టిన పక్కా తెలంగాణ వాసి. ఈయన 1920లో పుట్టి 1984లో మరణించడం జరిగింది. ఈయన హైదరాబాద్ ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఆ హైదరాబాద్ ప్రాంతంలో నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివిండు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం జరిగింది. ఈయన ఇంకేం చేసినాయంటే ఈ యొక్క కేశవస్వామి కథలకు హైదరాబాద్ నేపథ్యం అందించింది. ఈ కేశవస్వామి యొక్క రచయితకు ఈయన ఒక గొప్ప రచయిత, కవి, అనువాదకుడు కదా. ఈయన అనేక కథలు, నవలు రాసింది కదా. ఈయన కథలన్నింటికి ఎక్కడి నుంచి మూలం అంటే, కథలన్నింటికి ఆధారం ఎక్కడ అంటే హైదరాబాద్ ప్రాంతమే ఈయన కథలకు ఆధారము. ఆ హైదరాబాద్ యొక్క నగరం యొక్క నేపథ్యమే ఈయన కథలకు ఆధారం కావడం జరిగింది. ఆ నగరంలో పెనవేసుకుపోయిన అనుభవాలు, అక్కడి జీవితాలను, సంస్కృతి వైవిధ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన రచయిత కేశవస్వామి. ఈ యొక్క కేశవస్వామి యొక్క ముఖ్యంగా జాతీయ ఉద్యమ సమయంలో నాటి హైదరాబాద్ రాజ్యంలో నిజాం పాలనలో కఠిన సత్యాలను కేశవస్వామి కథల ద్వారా తెలుసుకోవచ్చు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది కదా. అది హైదరాబాద్ ప్రాంతానికి వర్తించదు. మనకు స్వాతంత్రం నిజంగా నిన్ననే అయింది కదా, సెప్టెంబర్ 17. దీన్ని ఏమంటాము, నిజాం విమోచన దినోత్సవం అని, హైదరాబాద్ విలీన దినోత్సవం అంటాం కదా. ఆ సంబంధించినది. మన దాదాపు ఒక 8 సంవత్సరం పాటు మనకు స్వాతంత్రం లేకుండే. అప్పుడు దానికి ముందు, దాని తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలవాలంటే ఈయన కేశవస్వామి యొక్క కథలు మనకు చక్కగా ఉపయోగపడతాయి. అవి ఆధారాలకు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా 17 సెప్టెంబర్ 1948లో నిజాం రాజు భారత సైన్యం ముందు లొంగిపోయి హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేయడానికి ముందు వెనుక జరిగిన చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షోభిత సామాజిక సత్యాలను, మానసిక సంఘర్షణలను కథారూపంలో నిక్షిప్తం చేసిన బాధ్యతాయుత రచయిత కేశవస్వామి. ఏమైంది, 19 సెప్టెంబర్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఎప్పుడు 17 సెప్టెంబర్ 1948 లోపల భారతదేశంలో నిజాం యొక్క రాజ్యం, హైదరాబాద్ ప్రాంతం, నిజాం యొక్క సంస్థానం భారతదేశంలో కలిసిన రోజు. దీని యొక్క ఆనాటి పరిస్థితులు చక్కగా మనం తెలుసుకోవాలంటే ఈయన కథలే మనకు ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈయన బాధ్యతాయుతమైన రచయిత. ఈయన కథలు రాసింది కదా, ఆయన కథల లోపల నిజమే ఉంటుంది కానీ అసత్యాలు ఏమి లేవు. మరి ఈయన యొక్క ముఖ్యమైన కథలు, నవలలు చూసుకుంటే ఆయన యొక్క ప్రసిద్ధి చెందినది ఏమయ్యా అంటే ఫస్ట్ రాసినది పసిడి బొమ్మ అనే ఈ కథ. ఈ పసిడి బొమ్మ 1969లో రాయడం జరిగింది. దీన్ని భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం ఇవ్వడం జరిగింది. తన తొలి రచన కాబట్టి భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవది చార్మినార్. ఈ చార్మినార్ కూడా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు తేవడం జరిగింది. ఇగో ఈ పసిడి బొమ్మ, ఈ చార్మినార్లో ఉత్తమమైన కథలు, ఇందులోని ఉత్తమమైన కథలు ఎంపిక చేసుకొని గూడూరి సీతారాం యొక్క ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ బుక్ వారు నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలని మళ్ళొక గ్రంథాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సింపుల్ చెప్పాలంటే పసిడి బొమ్మ తన యొక్క తొలి రచన, అదేవిధంగా చార్మినార్ కూడా రెండవ రచన. ఈ 2 రచనల్లో ఉన్న ఉత్తమమైన కథలని ఏరుకొని మళ్ళొక పుస్తకం చేయడం జరిగింది. దానికి ఒక పేరు పెట్టిండు, నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలనే పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఎవరు ప్రచురించింది అంటే నేషనల్ ట్రస్ట్ బుక్ అనేవారు, అంటే ఇండియా సంస్థ ప్రచురించింది. దానికి సంపాదకత్వం ఎవరు వహించిందంటే గూడూరి సీతారాం సంపాదకీయం వహించిండు. అంటే దీని ఆధ్వర్యంలో ఈ కేశవస్వామి ఉత్తమ కథలని రాయడం జరిగింది. ఇగో ప్రస్తుత పాఠ్యాంశం ఇక్కడ నుంచి గ్రహించినది. యుగాంతమైన పాఠ్యాంశము
నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథ అనే పాఠ్యాంశం నుంచే గ్రహించినది యుగాంతం అనే పాఠ్యాంశం. మరి ఇంకా ఈయన అనేక రచనలు ఉన్నాయి. అందులో కొన్ని చూసుకుంటే ఏమున్నాయా అంటే అక్కయ్య పెళ్లి, అతిథి, అదృష్టము, అలవాటు, ఆఖరి ఆశ, ఊబి, నిట్టూర్పు, పరీక్ష, పసిడి బొమ్మ, ప్రజాకవి, యుగాంతము, రూహి ఆప, రాజర్షి, ప్రతీకారము, వంశాంకురము, షరీఫా, సవతి, సంస్కారము, రాజర్షి. ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు, నెల్లూరి కేశవస్వామి యొక్క రచనలు. ఇది ఈయన యొక్క కవి పరిచయం. మరి పాఠ్యాంశానికి వస్తే ఈ పాఠ్యాంశం రాయడానికి నేపథ్యం ఏమున్నది, దీనికి కారణం ఏమయ్యా అంటే చూసుకుంటే యుగాంతం ఒక కథ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ. యుగాంతం ఒక కథ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక కథ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఇండియా పాకిస్తాన్గా విడిపోయినప్పుడు అనేక దుష్పరిమాణాలు, సంక్షోభాలు, హత్యాకాండాలు జరిగాయి. అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్ రాజ్యంలో 1946, 1946 కాలంలో మధ్య ఎలా సాగిందో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మూలకు నెట్టివేయబడ్డది. సామాజిక వ్యవస్థ, రాచరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశకు సమాజం, మానవ సంబంధాలు మారుతున్న దశను చిత్రీకరించడం వల్ల ఈ కథకు యుగాంతం అనే పేరు సార్థకత వచ్చింది. చూసినావా, మన నిజంగా కూడా మనము ఈ హైదరాబాద్ ప్రాంతము భారతదేశంలో విలీనమైన తర్వాత మన ప్రత్యేక చరిత్ర ఉండే, కానీ మనము ఆంధ్రప్రదేశ్తో కలిసిపోయిన తర్వాత మన యొక్క చరిత్ర కొంచెం మరుగున పడ్డది కదా. ఆ మరుగున పడ్డప్పుడు మనం గురించి మనం తెలుసుకోలేకపోయినాం. అందుకోసం మన తెలంగాణ వచ్చిన తర్వాత మన భాష, మన యాస, మన సంస్కృతి మొత్తం కూడా బయటకు వస్తున్నది కదా. అట్లనే ఈ యొక్క యుగాంతం అనే పాఠ్యాంశం ఈ పేరు ఎందుకు వచ్చినమయ్యా అంటే ఒక రాచరిక వ్యవస్థ, ఒక సామాజిక వ్యవస్థ అంతమవుతూ ఆ దశలో తర్వాత మానవ సంబంధాలు మారుతున్న దశను చిత్రీకరించడం వల్ల యుగాంతం అనే పేరు వచ్చింది. యుగాంతం అంటే యుగం మొత్తం మునిగిపోతే కొత్త యుగం స్టార్ట్ అవుతుంది, యుగాంతం అంటాం కదా. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ఉన్న యుగాంతం అంటే ఏమి, ఒక యుగం ముగిసింది అంటాం కదా. ఆ నిజాం యొక్క రాజ్యం, ఆ యొక్క రాచరికం, ఆయన యొక్క దుర్మార్గాలు మొత్తం ముగిసిపోయిన తర్వాత యుగాంతం అయింది. అందుకోసమని పాఠ్యాంశానికి యుగాంతం అనే పేరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాఠ్యాంశంలో 1946, 1950 కాలంలో భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకమైన ఆధారాలు ఏం లేవు. ఈ కథల ఆధారాల్లో చాలా విషయాలు తిరగడం జరుగుతుంది. అదేవిధంగా యుగాంతం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రీకరించిన ఉత్తమ కథ. ఈ యుగాంతం అనే పాఠ్యాంశం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రీకరించిన ఒక ఉత్తమమైన కథ. హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంట్లా మనకు అందుతుంది. చూసినవా, ఈ పాఠ్యాంశము అలాంటప్పుడు రాసిన పాఠ్యాంశం కాదు, నిజంగా రాసిన పాఠ్యాంశమే. ఇది మనకు ఒక డాక్యుమెంట్ లాగా, చరిత్రకు ఒక డాక్యుమెంట్ లాగా పనికి వస్తుందని చెప్తున్నాడు. ఈ యొక్క కథ రాసి మరేమీ రాయకపోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తింపబడేవాడు అన్న సంపాదకులు గూడూరి సీతారామ అక్షరాల మాట సత్యమవుతున్నాయి. చూసినవా, ఒకవేళ ఈ యొక్క నెల్లూరి కేశవస్వామి ఈ యుగాంతం అనే కథని చిత్రీకరించి రాయకపోతే, ఈ యొక్క పాఠ్యాంశం రాయకపోతే ఆయన కింద పిరచది కాదు. ఇవన్నీ రాసిన కథలు ఇంకా చెప్పుకున్నాం కదా, ఇవన్నీ రాయకపోయినా ఈ ఒక్కటి రాసినప్పుడంగా ఆయనకి ఇదే పేరు వచ్చింది. ఒకవేళ ఇవన్నీ రాసినప్పుడంగా ఈ యుగాంతమైన పాఠ్యాంశం రాయకుంటే ఆయన కింద పేరు వచ్చేది కాదని గూడూరి సీతారాం గారు ఈ యొక్క నెల్లూరి కేశవస్వామి గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క యుగాంతమైన పాఠ్యాంశం లోపల ఆనాటి పరిస్థితి ఎట్లా ఉండేనో మనము వచ్చే క్లాసులో